ఇప్పుడు అసలు ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది? పొలిటికల్ ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే వన్ సైడ్ అండి, పల్లసీని గెలవచ్చు పక్క. ఎందుకన్నా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ అంటే లాస్ట్ టైం వైసీపీ గెలిచింది, కానీ ఎటువంటి అభివృద్ధి కానీ ఏం జరగలేదు. కనీసం మా ఎమ్మెల్యే ఎవరనేది కూడా మాకు తెలియని పరిస్థితి. అంటే వాళ్ళ కొడుకు ఒక ఎమ్మెల్యే కింద చేసేవారు, అతను ఎప్పుడు బయటకు వచ్చేవారు కదా, ఏదో ఫంక్షన్లు కాట్లు వీళ్ళు తప్ప అభివృద్ధి కార్యక్రమంలో అయితే ఎప్పుడు ఎమ్మెల్యే పాల్గొనలేదు. పైగా వైసీపీ నెగిటివ్ బాగుంది కాబట్టి వైసీపీ ఓడిపోతుంది పక్క. అన్న మన ఎంపీ గురించి ఏం చెప్తారు? ఎంపీ అంటే లాస్ట్ టైం భరత్ గారికి వెళ్ళాలి, కానీ ఓడిపోయారు. ఈసారి కూడా ఓవరాల్ గా టీడీపీ జనసేన వేవ్ కాబట్టి భరత్ గారు గెలిచే అవకాశం ఉంది. అన్న మరి భరత్ గారు గెలిస్తే మరి స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేయగలరా? చెయ్యగలరా అంటే ఆల్రెడీ ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. అతనికి అవకాశం ఇస్తే చూడాలి, గెలుస్తారంటే అది మనం చెప్పలేము, అదే కాపాడతారంటే మనం చెప్పలేము, ట్రై చేస్తారు అనుకుంటున్నాం. అంటే బొత్స ఝాన్సీ గారు ఎప్పుడైనా మీకు మీ నియోజకవర్గంలో కానీ మీకు ఎప్పుడైనా కనిపించారా? లేదండి, మాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. అంటే బొత్స సత్యనారాయణ గారు తెలుసు, కానీ వాళ్ళ మిస్సెస్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూద్దాం. సరే, బొత్స సత్యనారాయణ గారు లాస్ట్ టైం గెలిచి ఇక్కడ మీకు మంచి ఏమైనా చేశారా? అసలు ఇక్కడ కాదు కదా ఆయన, విజయనగరం. అంత మాకు ఐడియా లేదు ఆయన గురించి. అంటే ఓవరాల్ న్యూస్ లో వినడం, పేరు వినడం తప్ప ఆయన గురించి మనకు తెలియదు. మరి భరత్ గారిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? భర్త గారు అంటే చదువుకున్న, అదే మా స్టడీస్ లో బాగా చదువుకున్నారు, వాళ్ళ తాతగారు మంచి పేరున్న వ్యక్తి. ఆ విధంగా ఈసారి భర్త గారు గెలొచ్చని అనుకుంటున్నాం. ఆయన గెలిచి స్టీల్ ప్లాంట్ గురించి మీ సమస్యల్ని పార్లమెంట్ లో పరిశీలించగలరా? పరిశీలిస్తారని అనుకుంటున్నాను అండి. గలరా అంటే చెప్తున్నారు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒకసారి వాళ్ళకి కూడా అధికారం వస్తే ఆయన కూడా ఒకసారి ఎంపీ అయితే పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారేమో అని అనుకుంటున్నాను అండి. ఆయన ఫైట్ చేయగలరా? చేయగలరు మా అభిప్రాయం, చేయగలరండి. అసలు తెలుగుదేశం పార్టీ బాగుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన అంటే అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చేసి సోమరపోతుల్లో చేశారండి జనాల్ని. కానీ టీడీపీ అధికారంలోకి వస్తే అలా కాకుండా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే ఇన్ని పార్లమెంట్లు ఇవన్నీ మారుస్తాను అది ఇది అని అంటున్నారు కదా, చేయగలరా? చేయగలరు. ఎందుకంటే ఆయన బాగా సీనియర్ కదా, సీఎం గా చాలా సార్లు ఉన్నారు, 14 సంవత్సరాలు చేశారు కాబట్టి ఆయన చేయగలరని మా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో కొన్ని స్థానాల్లో పెట్టారు కదా, అంటే అవి ఇస్తాను అని చెప్పారు కదా, అవన్నీ చేశారు 5 ఏళ్ళు? కొన్ని అమలు అయ్యాయండి, కొన్ని ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి అయితే చేయలేదు. మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ చేయూత లాస్ట్ 3 times వచ్చింది, ఈసారి వచ్చేసరికి పడలేదు. అడిగితే అది ఇప్పుడు బటన్ కింద నెల 7వ తారీఖు నొక్కారు, ఇప్పుడు నెల దాటిపోయింది పైన, ఇప్పుడు వచ్చి కూడా పడలేదు. ఏంటంటే వాళ్ళు ఇంకా ఎలాగా మేము పోతాం కదా, ఇంకా ఎందుకు డబ్బులు వేస్ట్ అన్నట్టు వదిలేసారేమో అని మేము అనుకుంటున్నాం అండి. ఒక్క ముక్కలో మన భరత్ గారి గురించి, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గురించి, వైసీపీ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు? టీడీపీ ఎమ్మెల్యేలు అంటే పక్కా వినండి, ఇక్కడ పల్ల శ్రీనివాస్ గారు పక్కా భారీ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం. విన్నింగ్ అయితే పక్కా, మెజారిటీ చూడాలి. భరత్ గారు కూడా గెలుస్తారు మాక్సిమం. ఎందుకంటే బొత్స ఝాన్సీ ఆవిడ ఇక్కడ నాకు తెలిసి విశాఖపట్నం ఎవరికి తెలియదు సరిగ్గా. వాళ్ళ హస్బెండ్ తెలుసు, ఆయన ఎక్కడో అక్కడ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే, కానీ ఇక్కడ బొత్స ఝాన్సీ గారి గురించి ఎవరికి తెలియదు. మాక్సిమం ఓటు వేయకపోవచ్చు. భరత్ గారు అయితే గెలుస్తారు పక్కా. సార్, నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలి అంటే యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో, తర్వాత ఏమో అభివృద్ధి సంక్షేమం రెండు ఎక్కువగా నడుస్తాయనే ఉద్దేశంతో రావాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇస్తా అంటున్నారు, మరి ఆయన ఓటేయచ్చు కదా? అన్నది వేరు, ఇచ్చింది వేరు కదండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఆల్రెడీ శోభన్ గారి బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయండి, 2 పిల్లలుగా అంటాను అన్నట్టు. ఉన్నదే శోభన్ గారు కను ఎవడొద్దు అన్నాడు. 5 సంవత్సరాలు బట్టి ఉన్నారు కదా. సరే, 5 సంవత్సరాల వల్ల మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల? జరిగిందంటే అంతగానే ఏం లేదండి, పెద్దగా జరగలేదు, కొంతవరకు అయితే పర్వాలేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా వల్లే ఇదంతా డెవలప్మెంట్ అయిందని అంటున్నారు, నిజమేనా? ఆయన ఎన్నైనా అంటారండి, ప్రజలు అనాలి అది ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు కాకుండా యూత్ కి జాబ్స్ ఏమైనా ఇవ్వగలరా? పథకాలు కాకుండా జాబ్స్ అంటే కష్టం అండి, జాబ్స్ ఇవ్వలేరు ఆయన. ఇచ్చేవాడు అయితే లాస్ట్ టైం మెగా డిఎస్సీ పెట్టేవాడు, తర్వాత జాబ్ క్యాలెండర్స్ అన్నారు. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి ఇండస్ట్రీస్ ఏమైనా పట్టుకొస్తే కదా ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మేమిస్తాము అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు ఏదైనా పెద్ద పరిశ్రమ తీసుకొస్తే అందులోనే వీళ్ళందరూ పని చేసుకుంటారు. సార్, మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఏం చెప్తారు? ఐటీ మినిస్టర్ అంటే ఆయన ఫెయిల్యూర్ అండి. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే సీట్ ఇచ్చారు, ఐటీ మినిస్టర్ గా గానీ మరి ఎమ్మెల్యే గానీ ఇక్కడ సీట్ ఇచ్చారు కదా. నమ్మకం నన్ను చూసి వేస్తారండి, ఆయన చూసే ఓట్లు వేస్తారు. సార్, మన ఇక్కడ ఈ స్థానాల్లో ఎంపీగా నుంచున్న పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటే భరత్ గారు అలానే బొత్స ఝాన్సీ గారు నుంచున్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరికి పోటీ ఉంటుంది? భరత్ గారు వస్తారండి. లాస్ట్ టైం తక్కువ ఓట్లతో ఓడిపోయారు కదా,
అది వైసీపీ వేవ్ లో గెలుచుకున్నారు, కానీ ఇప్పుడైతే అలా ఉండదు, భర్త వస్తారు. సరే, భరత్ గారు మరి ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు? ఈ నియోజకవర్గంలో భరత్ డైరెక్ట్ గా అయితే ఎప్పుడు రాలేదండి, అవకాశం ఇస్తే వస్తాడేమో చూడాలి. సార్, మరి ఈసారి గెలిచి ఆయన పార్లమెంట్ లో మన కోసం ఫైట్ చేయగలరా? తప్పకుండా చేస్తాడండి. ఆయన కొద్దిగా ఎడ్యుకేషనల్ గా మంచి అవగాహన ఉంది ఆయనకి, ఇది ఎలా మాట్లాడాలి అని. ఒక ఇంటెలిజెన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన అనమాట. డిసిప్లైన్ అన్ని చాలా బాగుంటది, మాట్లాడతారని అనుకుంటున్నాం. అసలు బొత్స ఝాన్సీ గారిపై మీ అభిప్రాయం ఏంటి? బొత్స ఝాన్సీ గారు కూడా మంచిదే, కానీ ఎంపీకి పనిచేయరు, వేస్ట్. ఒక్క ముక్కలో మరి భరత్ గారి గురించి ఏం చెప్తారు సార్? భరత్ గారు సూపర్ అండి, రేపు పొద్దున బాగా మాట్లాడతారనే ఉద్దేశంతో మాకు నమ్మకం ఉంది. మీ సమస్యలు తెలుసుకోగలరు, 100% తెలుసుకోగలరు. ఒక్క ముక్కలో భరత్ గారి గురించి ఏం చెప్తారు మళ్ళీ? భరత్ గారు సూపర్, ఫెంటాస్టిక్ లీడర్. మరి ఈ నెక్స్ట్ ఏ అధికారం వస్తే బాగుండిద్ది? నెక్స్ట్ అధికారం అంటే ఏ అధికారం అయినా సరే మంచి మేలు చేసి మంచిది జనాలకి మేలు చేసే ప్రభుత్వం వస్తే ఏదైనా మంచిదే, ఎవరైనా మేలు చేస్తే ఎవరైనా మంచిదే అనుకుంటారు అంతే. అంతేగాని నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేయకూడదు, వీళ్ళు చేసినవి వాళ్ళు ఆపేసి వాళ్ళు చేసినవి వీళ్ళు ఆపుకోకుండా ప్రజలకు మేలుకలంగా ఉండి ఎవరైనా ఏదైతే వాళ్ళని కొట్టుకున్నాను అనవసరం పక్కనెట్టి ప్రజల కోసం చేయడానికే చూడాలి. అంతేగాని నీ కోసం నేను పోటీ పడి నువ్వు ఇది చేసావు, అది నేను ఆపేస్తాను ఈ 5 సంవత్సరాలు, అది నువ్వు చేసావు ఇది నేను ఆపేది 5 సంవత్సరాలు అంటే అవన్నీ వేస్టే కదా. ఇప్పుడు ఎన్నో ఇల్లులు కట్టారు అక్కడ అప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు, అవన్నీ అలా పడున్నాయి. అవి ఎంత సిమెంట్ వేస్ట్, ఎంత ఇసుక వేస్ట్, అవన్నీ వేస్ట్ అవ్వకుండా అవన్నీ పూర్తి చేసి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చేసి ఉంటే, ఇవ్వకపోయినా బట్ ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇచ్చేసి ఉంటే ఎంత వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తినలేక ఎంత ఇబ్బంది పడి ఎంతమంది ఉంటున్నారు, అవన్నీ వేస్ట్ చేసుకోవడానికి చూసి కంటే ఏ ప్రభుత్వమైనా మేము మనుషులకి మేలు చేయాలి, మన ప్రభుత్వం తర్వాత రావాలనుకోవాలని అనుకోని ప్రభుత్వం ముందుకు వస్తే ఏది ఎవరు కూడా అభ్యంతరం ఉండదు. అంతే తప్ప మేము ఇది వచ్చాం మీకు మేము పోటీ అనుకోకుండా ఏది చేస్తే ఏదైనా మంచిదేనండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 ఏళ్ళు మీకు ఎలా అనిపించింది? అంటే తను అందరికీ అంటే కొత్తగా చేద్దాం అనుకున్నారు అనమాట. అంటే తను మంచి అతనే, ఎవరు కూడా కావాలని చేయాలని అనుకోరు, ఇలా చేస్తే ఎలాగుంది అనుకున్నారు కానీ తప్ప ఈ 40 సంవత్సరాల డబ్బులు ఈ స్కూల్ పిల్లలకు పర్వాలేదు, మళ్ళీ పెన్షన్ పర్వాలేదు, 40 సంవత్సరాలు కూడా ఒక్కొక్కరికి ఇబ్బంది ఉంటది, ఏమైనా వ్యాపారం పెట్టుకుంటారు, అలాగే ఇచ్చినా పర్వాలేదు. కానీ అందరికి అంగీకారం ఉండట్లేదు కదా, అవి ఎందుకు అంటున్నారు అనమాట. అది డబ్బులు తీసుకొని కొంతమంది ఓట్ల కోసం ఏది ఇస్తున్నారన్నట్ట అతను మంచి చేసిన ఇలాగ అంటున్నారు కదా. అలా కాకుండా అవన్నీ కాకుండా ప్రభుత్వం ఇవి ఉంటాయి కదా, రోడ్లు ఇల్లులు పేదలకి ఏటి లేవా ఎక్కడ లేవా, ఏ మాల గ్రామాల కొండలు చుట్టూ చాలా ఇబ్బంది పడి వాటర్ కూడా లేకుండా ఉంటది. అలా డైరీలోకి వెళ్ళి మమ్మల్ని లేనివన్నీ చూసుకుంటూ సరిపోద్ది కదా. ఫోన్లో ఇప్పటికైనా ఏమైంది, అతను మమ్మల్ని కొత్తగా ఇద్దామని అనుకున్నారు, కాకపోయినా సరే నెక్స్ట్ వచ్చేది ఎలాగని ప్లాన్ చేసుకుని ఎవరైనా మంచి చేసి ఏది ఉండదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తే ఏది ఉండదు. అసలు ఇక్కడ ఎంపీ స్థానాలు మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటే ఇప్పుడు అంత అడవడి లేదండి, ఎవరు కూడా ఇంకొక ఏదో అంత అడవడి ఎవరు చేయట్లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, పెద్దగా ఇంక తిరగట్లేదు. అసలు బొత్స శాంతి గారు మీ నియోజకవర్గంలోకి ఏమైనా వచ్చారమ్మా? ఎవరండి? బొత్స ఝాన్సీ గారు ఎవరు రాలేదు, ఇంకెవరు రాలేదు, బళ్ళే తిరుగుతున్నాయి, ఇంకా కొద్ది క్యాన్వాస్ స్టార్ట్ అవుతుంది, అదనమాట, ఇంకేమీ కాదు. మరి భరత్ గారు ఏమన్నా వచ్చారా మీ నియోజకవర్గానికి ఎంపీ గారు? ఇంకా రాలేదండి, వస్తారేమో, టైం ఉంది కదా. ఇంతవరకు ఓడిపోయిన కాడ నుంచి ఆయన కానీ ఏం రాలా? ఎవరు లేదు, అందరూ బండ్లే తిరుగుతున్నాయి, ఇవన్నీ మేలు చేస్తాం అంటున్నారు, ఎవరైనా మేలు చేయాలని ఎదురు చూస్తున్నాం మేము, ఎవరైనా సరే పేదలకు, అంతే, ఇంకేమీ కాదు. మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు ఇంతవరకు మీ ఊరిలోకి రాలా? వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు. నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, మార్నింగ్ వెళ్తే నైట్ కూలి పని చేసుకోవడమే నాకు బట్టలేడు అనమాట, వెళ్ళిపోతున్నాను అనమాట నేను. అంటే మరి నైట్ వచ్చేసరికి మళ్ళీ కనిపించట్లేదు, రోడ్ల మీద అయితే నాకు కనబడుతున్నారు. మరి అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది? అంటే ఏ ప్రభుత్వం అంటే మరి నేను చెప్పలేను, ఏదైనా సరే మేలుకాలంగా ఈ నుంచి ఇలాగ అయిపోయింది, ఎవరైనా సరే మేలు చేయాలి అనుకుని అవలేదు, ఇలాగ వెరుసుకొట్టింది అనుకోకుండా ఎవరైనా సరే మేలుగా ఎవరు చేసినా ఓకే. అసలు మీకు ఎవరు మేలు చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరా? వాళ్ళని వీళ్ళని ప్రజలు మేలు చేయాలని అనుకుంటున్నారండి, ఎవరైనా చేయలేని అనుకుంటున్నారు. అసలు మరి 5 ఏళ్ళు చూసారు కదా జగన్మోహన్, ఏది లోటు పట్టుండే ఏది అవ్వలేదో అది ఇవ్వాలనుకునే నాయకులు ఎవరు వచ్చినా మాకు ఓకే. అది గత ఎన్నికల్లో చంద్రబాబు గారు చూసారు, మీకు ఎలా అనిపించింది? అని చంద్రబాబు గారు కొద్దిగా ఈ రాష్ట్రం కొద్దిగా అభివృద్ధిగా, రోడ్లు పాడవకుండా కొద్దిగా ఈ డబ్బులు ఇవ్వకుండా అభివృద్ధిగా కనబడింది కొద్దిగా నాకు.
ఇది వచ్చినాక కొద్ది రోడ్లు కూడా బాగాలేవు, ప్రజలు డబ్బులు ఇస్తున్నాడు, పిల్లలకు కూడా ఫీజులు అవి బాగున్నాయి, కొన్ని బాగున్నాయి, అందరికి అది కొత్తగా అనుకోవాలనుకున్నాడు అతను. ఈసారి జనాలు ఏమనుకున్నారు, అది కట్ చేసి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది ఎలా చేయాలని వాళ్ళు చేసుకొని మమ్మల్నిగా వెళ్ళిపోతే పర్వాలేదు. ఏ ప్రభుత్వం నాకు ఒక ఏదో నేను చెప్పలేను కదండి. అలాగా కూలి పని చేసుకుందాన్ని బతలేను, రేపు పొద్దున్న ఏమైనా సరే ఏమని అంటారు కదా. ఇప్పుడు ఏమైనా అలా ఏమైనా సరే ఇలాగ వెళ్ళి పడిపోయినా సరే అది వాళ్ళ కోసం చెప్పింది వీళ్ళు కొట్టేసాను అంటున్నారు. అందుకేమని చెప్పలేని ఎవరు చెప్పలేకపోతున్నాం, ఇంకేం కాదు. మరి ఎవరు గెలుస్తారు ఈసారి? ఈసారి గెలిస్తే చంద్రబాబు చేస్తారు. మా చంద్రబాబుకే మేము అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకే వేస్తుంటాము. అతను మా గోవింద్ రెడ్డి గారు మా ఈ ఊరికి పెద్ద, 4 పక్కలకి అతనే అతను చెప్పింది మేము చేస్తుంటాం. మరి అసలు ఎందుకు జగన్ వద్దు అనుకుంటున్నాం? జగన్ కి మాకు ఇష్టం లేదు అని చెప్పి లేదని ఇస్తాం. జగన్ నిన్ను పథకాలు ఇస్తున్నాడు కదా బాబాయ్. మా పథకాలతో మాకు లాభం లేదు. నాకెందుకు, నాకు డెలివరీ ఉద్యోగం చేస్తాను, రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్మెంట్ అయ్యి ఉన్నాను ఇక్కడనే. మరి మనది బాగా తక్కిందంత మన చెల్లదు కదా. అసలు జగన్ అంటున్నాడు నేనే డెవలప్మెంట్ చేస్తా, తెలుగుదేశంలో ఏం చేస్తా అంటున్నారు. అదంతా అంటే అన్ని ఎవరి నూరుంది ఎవరు పడితే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. మనం కదా అది. మరి చంద్రబాబు గారికి వయసు అయిపోయింది, ఆయన ఏం పరిపాలిస్తా అంటున్నాడు. అతను చేసింది వీళ్ళు చేసేయగలరా? అతను చేసింది ఇతను చేయగలరా నిన్నటికి? అతను చంద్రబాబు చేసింది ఇన్ని సంవత్సరాలు పెట్టి చేశాడు, కానీ 2 రోజులకి మనోడు వచ్చాడు అన్ని చేసేస్తాడా? చేసిన పనులు వేరే. మరి అసలు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేశారా బాబాయ్ వైసీపీ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం మాకు ఇక్కడ ఏం చేయలేదు. అసలు ఏం నియోజకవర్గంలో గ్రామంలో అసలు ఏం చేయలే. మీకు పింఛన్ ఇవన్నీ ఏం రావట్లేదా? మా పెన్షన్ నాకు ఎందుకు వస్తుంది? నా రైల్వే పెన్షన్ నాకు వస్తుంది. పథకాలు పెట్టాడు, ఆ పథకాలు కూడా ఏం రావట్లే. ఆ పథకాలు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, లేని వాళ్ళకి లేదు అంతే. మరి చంద్రబాబు వస్తే మరి ఏమన్నా చేస్తారా? ఏం చేయగలడు, నాకు నమ్మకం ఉంది చేస్తాడని. నమ్మకం ఉంది చేస్తాడని.